హలో అందరికీ. అంటే ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో ఏంటి అని పూర్తిగా తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక మొదలు పెడదాం. పేరుకేమో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కానీ ప్యాసింజర్లు మాత్రం సున్నా. ఈ విమానాశ్రయం ఎక్కడో కాదు, మన పొరుగు దేశం పాకిస్తాన్లోనే ఉంది. ఆ దేశంలోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న సముద్ర తీర పట్టణం గ్వాదార్లో ఉంది. ఈ విమానాశ్రయాన్ని అత్యాధునిక హంగులతో $240 మిలియన్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా చైనా ఆర్థిక సహాయం చేసింది. ఏడాదికి 4 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ఒక్క విమాన సర్వీస్ కూడా ప్రారంభం కాలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే అదొక అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంకా చెప్పాలంటే 4300 ఎకరాల్లో విస్తరింపబడింది. విస్తీర్ణంలో ఆ దేశంలో కల్లా అతిపెద్దది. దీన్ని అత్యంత ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా నిర్మించారు. 2024 అక్టోబర్ నాటికే నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. కానీ ఇప్పటి వరకు ఒక్క విమానం కూడా అక్కడ నుండి టేకాఫ్ కాలేదు. సాధారణంగా తొలుత దేశీయ ప్రయాణాల కోసం చిన్న విమానాశ్రయం నిర్మించి తర్వాతి కాలంలో పెరిగే రద్దీని బట్టి విస్తరించుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఆ పట్టణం లేదా నగరం నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని గుర్తిస్తే అప్పుడు దాన్ని మరింత విస్తరించి అధునాతన సౌకర్యాలు కల్పించి అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే విమానాశ్రయం అలా కాదు. ఏకంగా నిర్మాణమే అంతర్జాతీయ ప్రయాణాల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుపుకుంది. కానీ విమాన సర్వీసులే ప్రారంభం కాకపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జూన్ 20న అధికారికంగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కు చెందిన PK-503 విమానంలో ఆ దేశ ఉన్నతాధికారులు ఈ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు కూడా ప్రారంభించినప్పటికీ విమానయాన సంస్థలు ఒక్కటి కూడా తమ విమాన సర్వీసులను ప్రకటించేందుకు ముందుకు రావడం లేదు. కనీసం గ్వాదర్ నుంచి తమ దేశ రాజధాని అయిన ఇస్లామాబాద్ కూడా సర్వీసులు లేవు. ఇదేంటని స్థానికులు ప్రశ్నించగా ఈ విమానాశ్రయం పాకిస్తాన్ కోసమో లేక గ్వాదర్ పట్టణం కోసమో కాదు అని, ఇది పూర్తిగా చైనా కోసం, చైనా పౌరుల కోసం నిర్మించుకున్నది అంటూ సమాధానం ఎదురవుతుంది. కనీసం విమానాశ్రయ నిర్మాణ పనుల్లో సైతం స్థానికులకు ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదని ఆరోపిస్తున్నారు. కనీసం వాచ్మ్యాన్ గా కూడా తమను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ విమానాశ్రయాన్ని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా నిర్మించారు. చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ కు అరేబియా సముద్రంతో అనుసంధానించడం కోసం బృహత్తర ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా గ్వాదర్ వరకు భారీ హైవే మరియు ఇతర మౌలిక వస్తువుల ప్రాజెక్టులతో పాటు గ్వాదర్ పోర్టులో కూడా చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నప్పటికీ చైనా పూర్తిగా తన సొంత అవసరాలకు వినియోగించుకునేలా దీన్ని డిజైన్ చేసుకుంది అని అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.